వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు తాజా అప్డేట్ ఒకటి ఈ వీడియోలో ఉంది. అదేవిధంగా ఎగ్జామినేషన్స్ డిగ్రీ ఈ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరగవచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏముంది ఒకసారి మనం అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు డేట్ ఆల్రెడీ మనకు దాదాపు ఒక 1 మంత్ నుంచి నడుస్తుంది. ఎందుకంటే ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. మళ్ళీ తాజాగా ఏంటంటే మనకి 2 days బ్యాక్ కూడా 29th వరకు, అంటే ఈ రోజు వరకు 50 రూపీస్ ఫైన్ తోటి ఉంది. తర్వాత ఈ రోజు మళ్ళీ లేటెస్ట్గా మనకు వచ్చిన ప్రెస్ నోట్ ఏంటంటే మీరు ఇక్కడ అంటే 3rd వరకు, November 3 వరకు ఈ ఫీజు డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. విత్ లేట్ ఫీ 50 రూపీస్ తోటి మీరు November 3 వరకు ఈ ఫీ అనేది మీరు ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఎవరైతే ఇంకా ఇప్పటి వరకు ఈ ఫీజు అనేది చెల్లించలేదో వాళ్ళకి ఒక అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మనము November 3 లోపు మీరు పేమెంట్ చేసుకోండి. ఇంకా ఫీజు డీటెయిల్స్ మళ్ళీ అవసరం లేదు, ఆల్రెడీ ప్రతి వీడియోలో నేను ఇక్కడ ఇస్తున్నాను. యూనివర్సిటీ ఫీజు డీటెయిల్స్, ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్ అంతకుముందు వీడియోలో క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ ఓన్లీ మీకు ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది, మీరు గమనించండి. BA వాళ్ళకి ఎంత ఉంది, BCom వాళ్ళకి ఎంత ఉంది, ప్రతిసారి ఇక ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కాబట్టి ఇది చెప్పట్లేదు. సో ఇదైతే లాస్ట్ డేట్ మనకి November 3 వరకు ఉంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్స్కి సంబంధించి మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఒక డౌట్ ఉంది. స్టూడెంట్స్కి అడుగుతున్నారు, చాలామంది కామెంట్స్ అయితే మనకు పెడుతున్నారు. డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఈ 135 సెమిస్టర్ అని. సో మనకు లాస్ట్ టైం అంటే ఇప్పుడు ఈ ఆల్మనాక్ ప్రకారం మీరు గమనించండి, జూన్లో ఇచ్చిన ఆల్మనాక్ ప్రకారం ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే సెమిస్టర్ 1 వాళ్ళకి November 10 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు. అదే మీకు 3rd and 5th సెమిస్టర్ వాళ్ళకి November 1 నుంచి అన్నారు. కానీ November 1 నుంచి సాధ్యం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఫీజు డేటే November 3 వరకు ఉంది కాబట్టి November 1కి ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ కావు, అది క్లియర్. తర్వాత మనకి ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది అంటే ఆఫ్టర్ 10th తర్వాతనే. మొత్తం మీద మనకి November 15 ఆ టైంలో మనకి ఎగ్జామినేషన్ మొదలు కావచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజెస్ కొంత ఈ రియంబర్స్మెంట్ విషయంలో కూడా మరి ఇది నవంబర్లో కళాశాలల బంద్ అంటూ మనకు కొన్ని ప్రకటనలు అయితే వస్తున్నాయి. ఒకవేళ అది కనుక జరిగితే ఈ ఎగ్జామ్స్ ఇంకా కొంతకాలం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ అది ప్రాబ్లం కనుక క్లియర్ అయ్యి వాళ్ళ చర్చలు, వాళ్ళ డిస్కషన్స్ అన్నీ కూడా క్లియర్ అయితే మాత్రము ఆ నవంబర్లో ఖచ్చితంగా డిగ్రీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అటు ఇటు డిలే అయినా కూడా మొత్తం మీద November 15-20 మధ్యలో ఈ ఎగ్జామ్స్ అయితే మరి మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మనకి ఏ ఇబ్బంది లేకుంటే మాత్రము డెఫినెట్గా November 15 to 20 మధ్యలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఏదైనా ఈ ప్రైవేట్ కాలేజ్ ఇష్యూ వల్ల, వాళ్ళ రియంబర్స్మెంట్ ఇష్యూతో కొంత కనుక డిలే అవుతే, గవర్నమెంట్ కనుక తొందరగా రెస్పాండ్ కాకుంటే మాత్రము కొంత ఎగ్జామ్స్ కొంత ముందుకెళ్తాయి. ఒకవేళ గవర్నమెంట్ ఇమీడియట్ వాళ్ళతో చర్చలు జరిపి ఆ ప్రాబ్లం కనుక వాళ్ళు క్లియర్ చేసుకుంటే డెఫినెట్గా మనకు November 15 to 20 మధ్యలో ఈ డిగ్రీ ఎగ్జామినేషన్స్ అనేవి యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో స్టూడెంట్స్ ఇంకా మీకు ఉన్న టైం కూడా తక్కువే, ఆల్మోస్ట్ ఒక 20 days కంటే ఎక్కువైతే టైం లేదు. 15 to 20 days మాత్రమే మీరు ఎగ్జామినేషన్కి టైం ఉందనుకొని సీరియస్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్ మీద ఫోకస్ చేయండి. ప్రత్యేకంగా గత ప్రశ్నాపత్రాలు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని జాగ్రత్తగా స్టడీ చేయండి. ఎందుకంటే మీరు మినిమం సబ్జెక్టులు క్వాలిఫై కాకుంటే రేపు మళ్ళీ నెక్స్ట్ సెమ్కి ప్రమోట్ కాకుంటే కూడా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ రీఅడ్మిషన్ ప్రాసెస్ అంతా చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మ్యాక్సిమం క్లియర్ చేసుకుని వెళ్ళడానికైతే మీరు ప్రయత్నం చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా తప్పకుండా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఫీ పేమెంట్ అనేది చేయలేదో తప్పకుండా మరి November 3 లోపు 50 రూపాయలు ఫైన్ తోటి మీరు పేమెంట్ చేసుకోండి. తర్వాత అయితే అవకాశం ఉండకపోవచ్చు. సో ఇంకేమైనా మీకు ఎక్స్టెండ్ చేయడం కానీ, ఎగ్జామినేషన్స్ డేట్స్ ఏదైనా కూడా తప్పకుండా ఛానల్లో మీకు అప్డేట్ చేస్తుంటాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.